అమ్మ ఈ అన్నా క్యాంటీన్లో ఇంకా కొనసాగాలంటారు? అంటే చంద్రబాబు గారు ఈ రోజున ఖర్చు పెరిగిపోయినా కూడా దానికి వెనకాడకుండా మళ్ళీ 5 రూపాయలకే భోజనం అందించడం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇలా చేయడం చాలా గొప్పతనం అండి. ఆయన లాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం మాకొద్దండి, అసలు మాకొద్దండి, వద్దండి, మాకొద్దండి అసలు. బుద్ధున్న వాళ్ళు ఎవరో ఓటేరు, అది కావాలని కోరుకోరు. భోజనం పెడతాడు, తిన్నోళ్ళు చక్కగా తినాలా, అంతేగాని నేను ఎందుకు కడుపుకి అన్నం పెడతాను. ఇప్పుడు పెట్టిన ఎవరు 5 రూపాయలు ఏమో టీ తాగుతాను నేను, ఎవరు ఇస్తారా? ఎవరు ఎవరో కడుపు నుండి భోజనం చేస్తాను. చక్కగా ఉంది ఈ ప్రభుత్వం. అది ప్రతిసారి రావడము చూడడము, పని ఆకపోయినా పత్రులు బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజు ఇదిగో అన్నగూడ చంద్రబాబు రావడము, అందరూ పేదోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు అందరూ బతుకుతారమ్మా. పబ్లిక్ నేను చెప్తాను, ఎక్కడికైనా చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా బాగుంటుంది. ఈ 5 సంవత్సరాలు నాశనం అయిపోయాం మేము. చెప్పండి, ఎవరు ఇచ్చారు? దేనికి ఇచ్చారు డబ్బులు? చెప్పండి, వాళ్ళందరికి ఇచ్చారని చెప్పండి. 2 ఆడపిల్లలకు ఎవడికి అమ్మఒడి ఇచ్చాడు? పబ్లిక్ చెప్తాను. విజయనగరం జిల్లా తెరల మండలం కుస్మూరు బొబ్బులి మండలం నేను చెప్తాను. మాకు పని లేదు, అడుక్కొని తిన్నాము. ఇప్పుడు దేవుడు భోజనం తింటాను. కాకపోతే ఎక్కడ చూపించుకోండి పర్లేదు, ఎక్కడ రమ్మని వస్తాను నేను, అంతే. భోజనం 5 రూపాయలు కాదండి, 5 రూపాయలు టిఫిన్ కూడా రావట్లేదండి. మేము అన్నా చెల్లెళ్ళు ఇద్దరం ఇక్కడ షుగర్ చెట్టు చేయించుకుంటాకు వచ్చాం. కానీ ఇంటికాడ ఉండేవాళ్ళు మాకు ఎవరు లేరు. అన్నా చెల్లెల్లో బతుకుతున్నాం. ఆయన ఇచ్చిన డబ్బులతోనే మేము పెన్షన్ బతుకుతున్నాం. కానీ మాకు ఇవాళ భోజనం పెట్టాడు. ఇంటికి వెళ్తే వంట చేసుకోవాలని బాధ లేదు. కానీ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి అన్నా చెల్లెలు ఆయన కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన చేసిన దీనికి మేము ఎంతగా మరవలేము. చంద్రబాబుకి ఓటు ఇప్పుడే కాదండి, 40 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబం ఆయన ప్రభుత్వం బాగుంది అంటారు. అంత ఆయన ప్రభుత్వం బాగుంటమే కాదండి, ఎంత చాలా బాగుంది. ఆయన ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు, ఎంతో మందికి లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు. ఆఖరికి బోడే ప్రసాద్ గారి వల్ల నాకు పెన్షన్ వచ్చింది. ఆయన వల్ల ఈ రోజు నేను భోజనం తినగలుగుతున్నాను, బతకగలుగుతున్నాను. నాకు కొడుకు భర్త ఎవరో లేరు, అన్నయ్య ఒక్కడేనండి. ఆయనే పెంచుతున్నాడు. ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు. కానీ మా వాళ్ళు ఎవరు చూస్తలేదండి, ఉండేవాళ్ళు కోటీశ్వర్లే కానీ ఎవరు చూస్తలేదండి. ఆయన ఈరోజు చూస్తున్నాడు మమ్మల్ని. మందికి పేదవాళ్ళకి కొద్దిగా వాళ్ళ కడుపు నిండేలాగా ఒక 5 రూపాయలు భోజనం అందిస్తున్నారు. ఇది కొనసాగాలంటారా లేకపోతే? కొనసాగాలండి, కొనసాగాలి. ఆయనకి అందరూ ప్రోత్సాహం ఇవ్వాలండి. చాలా బాగుందండి. ఆయన లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ రావాలండి. బాగున్నదండి, చాలా కడుపు నిండా ఉంది. ఉండాలి వాతావరణంలోని కాలు ఇక్కడ దాకా మొత్తం చంద్రబాబు చూశాడు. అన్నా క్యాంటీన్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎందుకు విస్మరించారు, లేదా ఎందుకు వద్దనుకున్నారు? పెద్దవాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి, వృద్ధులకు కానీ లేబర్కి కానీ అందరికీ ఉపయోగపడుతుంది. నా కొడుకు తీసేసిండు, ఆడు తీసేసాక ఎంత బాధపడ్డారు లేబర్. ఇప్పుడు 500 సంపాదించుకుని 5 రూపాయలతో భోజనం చేస్తే మిగతా 400 చిల్లర తీసుకెళ్ళగలుగుతారు. అవునండి. బయట 80 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయల వరకు ఉంది. మరి 100 రూపాయలు పెట్టి భోజనం చేసి 400 తీసుకెళ్ళి 300 ఇంటికాడ ఏ విధంగా అది. సో ఈ ఆలోచన చంద్రబాబు గారు ప్రభుత్వం బాగుందండి. అసలు వరదల్లో ఏ ముఖ్యమంత్రి కూడా తిరగలేదండి. వరదల్లో ఈ వారం రోజులు కూడా ఆయన తిరిగిండు, రేత్రి పగలాన్ని కూడా తిరిగిండు. అవునండి. దానికి వీడు బురద చల్లుతాడు,